ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్లో ఉన్న అమెరికన్ కాన్సులేట్ మీద ఇరాన్ దాడి చేసిందంట. ఇప్పుడు అమెరికా ఇరాన్కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. మా ఆస్తుల మీద కానీ, మా మిలిటరీ అసెట్స్ మీద కానీ, మా బేసెస్ మీద కానీ దాడి చేస్తే మేము ఊరుకోము. ఈ వార్లో మేము పార్ట్ కాదు. ఇజ్రాయెల్కి ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో మేము భాగస్వాములం కాదు. కానీ మా మీద అటాక్ చేస్తే మేము ఊరుకోమని చెప్పి, అందరూ రండి నాకు సహాయం చేయండి అని చెప్పి ఇజ్రాయెల్ అమెరికాని, యూకేని, ఫ్రాన్స్ని వీళ్ళందరినీ కోరుతుంది. అయితే వీళ్ళు కనుక వచ్చి ఇజ్రాయెల్కి సహాయం చేస్తే మేము వాళ్ళపైన డైరెక్ట్గా అటాక్ చేస్తాము. ఫ్రాన్స్ అయినా వదలము, యూకే అయినా వదలము, ఎవరిని వదలము అని చెప్పి ఇరాన్ చెప్తుంది. రీసెంట్గా జరిగిన అటాక్స్లో ఇజ్రాయెల్లో 24 మంది చనిపోయారంట. దాదాపు 300 మందికి పైగా ఇంజూర్ అయ్యారు. అదేవిధంగా ఇరాన్లో 128 మంది చనిపోయారంట. 900 మందికి పైగా గాయపడ్డారంట. ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాదాపు 370 బాలిస్టిక్ మిసైల్స్ వదిలిందంట. ఇదంతా చూస్తే ప్రపంచ యుద్ధం రాబోతుందా? కొత్త యుద్ధం రాబోతుందా? ప్రపంచ యుద్ధం రాబోతుందా? ఇప్పుడు వరకు జరిగిన యుద్ధాల్లో కల్లా ఇది డిఫరెంట్గా ఉండబోతుందా? ఈ ప్రశ్న చాలా మంది మధ్యలో వస్తుంది. ఇమీడియట్గా రాకపోయినా ప్రపంచ యుద్ధం మాత్రం మన తరం చూడబోతుందని చెప్పి చాలామంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు.